కంట్రోల్ చేస్తారో, ఎవరు ఆయిల్ ఫ్లో అవుతారో దాని మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా హూతీలు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు. కానీ ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళ ఫెసిలిటీస్ మొత్తం బాంబ్ చేసి పడేసినప్పుడు ఇప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్ ఎక్కువ జరగట్లేదు. హూతీస్ చేతిలో గవర్నమెంట్ లేదు కదా సార్. గవర్నమెంట్ లేదు కానీ ఆయిల్ వెల్స్ ఉంది కదా. ఆయిల్ వెల్స్ ఉంది. ఆయిల్ ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు. ఏ కాంట్రాక్ట్, యూఎస్ కాంట్రాక్టర్, యూరోపియన్ కాంట్రాక్ట్ పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు. వాళ్ళకు ఒక పర్సెంటేజ్ ఇచ్చేస్తే తవ్వి మీకు ఆయిల్ ఇచ్చేస్తారు. మీరు క్రూడ్ ఆయిల్ అమ్మేసుకుంటారు మార్కెట్లో. ఇప్పుడు వెనిజువేలాని ఆపుతున్నారు చూడండి యూఎస్ గవర్నమెంట్. ఎందుకు ఆపుతున్నారంటే ఆయిల్ ఇస్ ద మెయిన్ క్రీస్. రకరకాల ఎలిగేషన్స్ చేస్తున్నాడు కదా సార్ ఆడు అమెరికా వాడు, వాళ్ళ మీద వాళ్ళు డ్రగ్స్ అని అదని ఇదని. రష్యా మీద ఏం చేస్తున్నారు అదే కదా. మనం ఆయిల్ కొంటే రష్యా దగ్గర నుంచి వీళ్ళు కోపం అమెరికాకి, ఎందుకంటే రష్యాకి డబ్బులు వస్తాయి. వాడు కూడా కొంటున్నాడు కదా. ద పాయింట్ ఇస్ సింపుల్. లోకంలో ఇప్పుడు సౌదీ అరేబియా కొలాప్స్ అయ్యి ఫర్ ఈవెన్ ఒపెక్, ఒక టైంలో ఒపెక్ అనేది చాలా పవర్ఫుల్ బాడీ ఉండే, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇప్పుడు ఎక్కడుంది ఒపెక్? ఎక్కడ లేరు. ఒపెక్ ఒక టైంలో డిసైడ్ చేస్తుంటారు రేపు పొద్దున ఆయిల్ $60 ఉంటుంది బ్యారెల్ అని. అందరు ఒకటే రేట్ ఛార్జ్ చేస్తారు అన్ని ఒపెక్ కంట్రీస్. కానీ ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. సౌదీ అరేబియా కావాలంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని, వీళ్ళు కావాలంటే వీళ్ళ పని చూసుకుంటారు. రష్యా అయితే ఎవరు కావాలనో అమ్ముకుంటున్నారు వాళ్ళు. వెనిజువేలా ఇంకో కథ. సో దిస్ ఒపెక్ కంట్రీస్లో, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో ఇప్పుడు ఒక యూనిటీ లేదు. ఆ యూనిటీ మీకు ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సినారియోలో కూడా చూపిస్తుంది అన్నమాట చాలా మటుకు. సో ఈ జరిగే గొడవ యమన్లో దీంతో ఆగదు. ఎందుకంటే దీనికి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలంటే ఒకటి ఐదర్ హూతీ షుడ్ బి థ్రోన్ అవుట్ అక్కడి నుంచి, అది జరగదు. ఆర్ అక్కడున్న గవర్నమెంట్కి మొత్తం యమన్ మీద కంట్రోల్ రావాలి, అది కూడా జరగదు. ఎందుకంటే సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏమంటారు, వీళ్ళ చేతిలో ఉంది కదా, మాకు గవర్నమెంట్తో ఏ సంబంధం లేదు, మమ్మల్ని మర్జ్ చేశారు, కంపల్సరీగా మర్జ్ చేసి ఒక దేశంగా చేశారు, మేము ఎప్పుడు అడగలేదు వీళ్ళ దగ్గర, మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాం, మేము సపరేట్గానే ఉంటాం, మాకు వీళ్ళతో సంబంధం లేదు. కానీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ మచ్ కంట్రోల్ ఆన్ ఆయిల్. సో ఈ కొత్త 2 ఆయిల్ టెర్మినల్స్ టేక్ ఓవర్ చేసి ఆ పోర్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఈ గొడవ వచ్చిందన్నమాట. చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఎందుకంటే బహుశా ఇంకొక 2-3 రోజుల్లో కొత్త రిజల్ట్స్ రావబోతుంది. యూఏ విత్డ్రా చేస్తే యూఏ మెటీరియల్ సపోర్ట్ ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తారా లేదా, అదొక పెద్ద ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి భయం ఏంటంటే వీళ్ళ ఆయుధాలు యూఏ ఆయుధాలు తయారు చేయవు, వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి కొనేసి వీళ్ళకి ఇస్తున్నారు అంతే. అది అదర్ యూఎస్ ఉండొచ్చు, యూరోప్ ఉండొచ్చు, స్వీడన్ ఉండొచ్చు, ఎక్కడి నుంచి కొనేసుకొని వచ్చి వాళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు. చైనా దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు కావాలంటే, టర్కీ దగ్గర నుంచి కొనుక్కో. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమైపోయిందో, ఇంక్లూడింగ్ కంట్రీస్ లైక్ టర్కీ ఆర్ ఇగ్నోర్డ్. ఈ బ్యాటిల్లో టర్కీకి ఎక్కడ లేరు. ఒరిజినల్ ఓటమన్ అంపైర్ వాళ్ళ దగ్గర ఉండే. ఈ ఒక పార్ట్ ఆఫ్ యమన్ టర్కీ ఇప్పుడు ఈ దాంట్లో లేదు. టర్కీ ఏంటి, బహ్రెయిన్ కూడా లేరు, బహ్రెయిన్ పట్టించుకోవట్లేదు. సో మేజర్ కంట్రీస్, జీసీసీల కంట్రీస్ను కూడా ఈ గొడవలు ఎవరు పెట్టుకు. ద బ్యాటిల్ ఈస్ ప్రైమర్లీ బిట్వీన్ సౌదీస్ అండ్ యూఏ. మనం ఎప్పుడు అనుకుంటాం గల్ఫ్ కంట్రీస్ అందరూ ఇస్లాం ఒకటే అనుకుంటాం, కాదు. వాళ్ళ నడుమిట్లో ఉన్న పాలిటిక్స్ వాళ్ళకు ఉంది. అండ్ దిస్ పర్టికులర్ వన్ యమన్లో జరుగుతున్న కూడా దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వాజావ్ గారు. సార్ ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు దాకా మనం యమన్ను, దాని చరిత్ర, సౌత్ నార్త్ మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్న రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ యుఎస్ గమనిస్తూనే ఉంటుంది. ప్రపంచ పోలీస్ వాడు చూస్తూనే ఉంటాడు, సెట్ ఆఫ్ బైనాక్యులర్స్ పెట్టుకొని తిప్పుతూ చూస్తుంటాడు. వాడు ఇప్పుడు ఈ క్షణంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఆల్రెడీ డీప్ స్టేట్ ద్వారా ఎంట్రీ ఇచ్చేసాడా? అక్కడ డీప్ స్టేట్ పనికి రాదు. అక్కడ బేసిక్లీ యూఎస్కి ఒకటే ఏంటంటే వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ ఎప్పుడు ఆగకూడదు. ఆగితే లోకంలో ఉన్న మొత్తం ఇంక్లూడింగ్ దేర్ ఓన్ ఆయిల్ ప్రొడక్షన్ విల్ గెట్ హిట్. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది. సో ఎప్పుడు దానికోసం మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నాం అంటే బైడెన్ చెప్పిన తర్వాత మనం కొనడం మొదలుపెట్టినాం మనం. సో యూఎస్కి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, గల్ఫ్ రీజన్ స్టేబుల్గా ఉండాలని చెప్పి వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్. వాళ్ళు దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మంచికో చెడుకో వాళ్ళకు ఒక అది బాగుండాలి అని కోరుకుంటున్నారు. కరెక్ట్, డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అదే కదా. ఇప్పుడు వీరు యమన్లో జరిగిన సివిల్ వార్ని చూస్తే యూఎస్ ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదని అడగవచ్చు మీరు. అక్కడ ఒకటే యూఎస్కి అసలు రోల్ లేదు, యమన్లో ఎక్కడ రోల్ లేదు. సో దీని తర్వాత ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే యూఎస్కి ఇప్పుడున్న దాంట్లో దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ రోల్. కానీ రేపు పాసిబ్లీ ఇది బయటికి వెళ్ళి మళ్ళీ పెద్ద ఇష్యూ అయితే, యమన్ నుంచి బయటకు వస్తే అప్పుడు యూఎస్ ఇంటర్ఫియర్ చేస్తారు డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్. ఖతార్ రేపు వీళ్ళు లెట్ us టేక్ అ ప్రాస్పెక్టివ్ సిచ్యువేషన్. అక్కడ కూడా ఒక రెబెల్ అటాక్ జరిగితే ఏం చేస్తారు యూఎస్? అవకాశం ఉందా సార్ ఖతార్లో? ఇప్పుడైతే లేదు. వాడు ఉంటే ఎవరి వైపు నుంచి ఉండొచ్చు? న్యాచురలీ కదా. ఖతార్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు? వాళ్ళే ఉంటారు.
మనం మొన్నదాకా అనుకున్నాం సౌదీ అరేబియా యుఎస్ చాలా ఫ్రెండ్ బై అనుకున్నాం. వీళ్ళిద్దరు కలిసే కదా ఎంటర్ చేశారు యెమెన్లో. ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ అని ఎంటర్ చేశారు. ఒకరేమో ఎయిర్ సపోర్ట్, ఒకరేమో గ్రౌండ్ సపోర్ట్. గ్రౌండ్ సపోర్ట్ యూఏ ఇచ్చింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ పని చూసుకున్నారు, వీళ్ళ పని చూసుకున్నారు. మీరు ఈ ముక్క మేము తీసుకుంటాం, ఈ ముక్క మీరు తీసుకుంటాం. వీళ్ళు యెమనీజం అడుగుతున్నారు, ఇది మా రాజ్యం రా బాబు, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది ప్రిన్సిపల్ ప్రాబ్లం. దాన్ని నడిమిట్లో హూతీలు. సో ద ఎంటైర్ సిచ్యువేషన్ ఇన్ యెమెన్ ఇస్ అ మెస్. ఎందుకంటే మనం ఎప్పుడు ఖతార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖతార్ సపోర్ట్స్ టెర్రరిస్ట్ కంట్రీస్ అంటాం. హమాస్ వారు అక్కడ కూర్చున్న లీడర్లు అందరూ, హెజ్బుల్లా లీడర్లు అందరూ అక్కడే ఉన్నారు, ముస్లిం బ్రదర్హుడ్ అక్కడే ఉన్నారు, అల్ఖైదా లీడర్స్ కూడా అక్కడే ఉన్నారు. చాలామంది అంటారు మంచిదే ఖతార్ సపోర్ట్ ఇవ్వాల్సింది, ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. వీడు ఎక్కడో తిరిగితే లిబియాలో ఎట్లా చూస్తారు వీడు ఏం చేస్తున్నాడు అని, లేకుంటే లెబనాన్లో వెళ్తే ఏం చేస్తారు మీరు, మీకు అసలు కంట్రోల్ ఉండదు. ఖతార్లో ఉన్నప్పుడు దాకా కంట్రోల్ ఉంటుంది. వాడు ఒక ఫోన్ ఎత్తి మాట్లాడితే ఫోన్లో ఏం మాట్లాడుతానో వీళ్ళకి తెలుసు, ఖతార్ వాళ్ళకి. వాళ్ళు ట్యాప్ చేసి ఉంటారు ఆ ఫోన్ని కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో లోకంలో ఇట్లాంటి టిండర్ బాక్స్ సిచ్యువేషన్స్ అంటారు దీన్ని. ఇట్లాంటి లిబియా చూడండి, సుడాన్ చూడండి, ఇరాక్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ స్టెబిలిటీ లేదు, ఎక్కడ స్టెబిలిటీ లేదు. ఇరాకీ ప్రెసిడెంట్ ఎవరు అడిగితే వాజ్దేవన్ గారికి తెలియదు, సురేష్కి తెలియదు. ముందు సద్దాం హుసేన్ సద్దాం హుస్సేన్ వరకే రిజిస్టర్ అయింది ఎవరికైనా. దాని తర్వాత ఎవరు ఉన్నదో తెలియదు మనకి. సుడాన్లో ఎవరు ఉన్నట్టు నాకు తెలియదు. లిబియా కూడా కల్నాల్ గడాఫీ వరకే ఆగిపోతుంది. దాని తర్వాత ఎవరున్నదో తెలియదు మనకి. సిరియాలో ఏం జరిగింది, హఫీజ్ అల్ అసద్ అని అయిపోయింది అక్కడ. దాని తర్వాత ఏం జరిగింది, మన ఒక టెర్రరిస్ట్ లీడర్ ఆయన ఇప్పుడు పెద్ద వైట్ హౌస్లో పిలిపించి ఆయన పిలుస్తాడు, కలిసి భోజనం చేస్తారు. అదే అంటాం. సో దట్ ఈస్ ఇవాళ టెర్రరిస్ట్, రేపు హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అయిపోతున్నారు అనమాట. సో ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్, సిరియా, ఇప్పుడు యెమెన్, ఇవన్నీ టెరిటరీస్ ఇట్స్ రాయల్ మెస్. ఏం జరుగుతుంది రేపు అని చూడాల్సిందే. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఏంటి, 1 సంవత్సరం ఏంటి, 1 నెల కూడా ప్రెడిక్ట్ చేయలేము ఏం జరుగుతుంది లోకంలో జియో పాలిటిక్స్ అనేది. ఈ యెమెన్ రిలేటెడ్ ఇష్యూ కంక్లూడ్ చేసే ముందు ఒక ప్రశ్న సురేష్ గారు. ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం మనం. ఇది ఎండ్ కాకపోతే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఇంపాక్ట్ ఉండదు, ఆయిల్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నేను అదే అనేది, ఎందుకంటే మనకి అది ఇంపార్టెంటే కదా ఆయిల్. రేపు రెడ్ సీ బంద్ చేసేదారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? టుమారో దే క్లోజ్ రెడ్ సీ. అక్కడ బాంబింగ్ జరిగింది, 2-3 షిప్ల మీద బాంబింగ్ జరిగింది, ఏం చేస్తారు? మొత్తం ఆగిపోతుంది బిజినెస్ అంతా. మన స్ట్రైట్ హోర్ముజ్ నుంచి తీయాల్సి వస్తుంది, అటువైపు ఇరాన్ నుంచి. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆయిల్ మీద హూతీలు రేపు దాడి చేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేం కదా. సో ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. లెట్ సౌదీ అరేబియా కంట్రోల్ ద సిచ్యువేషన్. యాజ్ అ కంట్రీ వాళ్ళు కొంచెం మెచ్యూర్ కంట్రీ వాళ్ళే. సౌదీ ఏం అరేబియా చెప్పినా కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనే ఒక రూలర్ ఈస్ వెరీ వెరీ మెచ్యూర్ మ్యాన్, యంగ్స్టర్. ఆయన కంట్రోల్ చేస్తారు. నా అంచనా ప్రకారం అదే యూఎస్ కూడా దానికి ఏం అనట్లేదు. ఎందుకంటే లెట్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కంట్రోల్ దంటే ఐ థింక్ ఎంబీఎస్ అంటారు ఆయన్ని. ఎంబీఎస్ చూసుకుంటారు. కానీ ఎంబీఎస్ కూడా ఏం చెప్తారు, ఒక లిమిట్ ఉంది దీని మీద. హూతీలని వాళ్ళు డిస్లాజ్ చేయగలడా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. హ్యాండిల్ చేయగలడా అతను? హూతీస్ అంత సచ్ పవర్ఫుల్ ఫోర్స్ అండి. హూతీస్ అయిపోయారు ఇప్పుడు, వాళ్ళు లేకుండే ముందు. ఓకే, వాళ్ళు తయారు చేసి ఇచ్చారు వీళ్ళందరూ కలిసి ఇరాన్ హెల్ప్తో. భస్మాసుర్ లాగా తయారయ్యాడు. వీళ్ళ తల మీద తీసుకొచ్చి చేయబెడతాడు రేపు. అదొక భయం ఉంది వీళ్ళకి అందరికీ. ఎస్టీసీ అప్పుడు కూడా కంట్రోల్ చేయొచ్చు వీళ్ళు. ఎస్టీసీతో ఒక టాక్ పెట్టుకొని, సరే నువ్వు పాత సిస్టమ్కి వెళ్ళిపోదాం, బిఫోర్ 1990 ఎట్లా ఉన్నాం, మీరు సపరేట్ మేము సపరేట్ అని చెప్పి వెళ్ళిపోతే ఉండొచ్చు. కానీ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ విచ్ సౌదీ అరేబియా సపోర్టింగ్ గవర్నమెంట్ అని పేరుకు ఒక గవర్నమెంట్ ఉంది అంతే. అక్కడ పవర్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ. కానీ ఆయుధాలు కానీ డబ్బులు కానీ అన్నీ సౌదీ అరేబియా ఇస్తున్నారు వాళ్ళకి. దానితోని వాళ్ళు రేపు హూతీల్ని ఓడిస్తే దానికి ఇజ్రాయెల్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. రేపు ఇజ్రాయెల్ సౌత్ ఇక్కడ టెరిటోరియల్ మన సదర్న్ మన ఇక్కడ వచ్చేసి యెమెన్లో వచ్చేసి అక్కడి నుంచి హూతీల మీద దాడి చేస్తారంటే కావచ్చు. కానీ చేయనియరు సౌదీ అరేబియా. వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్ అబ్రాహం అకార్డ్స్ కింద వాస్ యుఏఈ. సౌదీ అరేబియా ఇప్పుడు ఇవాళ దాకా దే హావ్ నాట్ రికగ్నైజ్ చేసింది ఇజ్రాయెల్ని. సో డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకున్నారు వాళ్ళు దుబాయ్కి. అది చాలా పెద్ద మార్పు అది. ఎందుకంటే అప్పుడు దాకా ఇజ్రాయెల్ అని ఎవరు ముట్టరు, కానీ అబ్రాహం అకార్డ్ కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ పుట్టింగ్ ప్రెజర్ ఆన్ దాట్ ఓన్లీ. దానికోసం ఇంత చేశాను కదా గాజా కోసం, చూడండి నేను, మీరు అంతా రికగ్నైజ్ చేయండి ఇజ్రాయెల్ అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇట్లాంటి యూరోపియన్ కంట్రీ, ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ సెయింగ్ నౌ యూ రికగ్నైజ్, వీళ్ళని రికగ్నైజ్ చేయాలంట. బట్ నాటో ఇస్ నాట్ రెడీ కదా సార్.
నేటో అసలు ఇట్స్ ఇన్ఎఫెక్టివ్ ఫోర్స్ అండి వార్జన్ గారు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు కదా, ముందు మరి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మాట్లాడదామని చెప్పి. మేమే ఖర్చు పెట్టాలి, మేమే బాంబులు తయారు చేయాలి, మేమే బాంబులు వేయాలంటే కాదు, మీరు కూడా ఏమైనా చేయాలని చెప్తున్నారు. యుక్రెయిన్లో అదే జరుగుతుంది. మెంటల్ ఇష్యూ అదే ప్రాబ్లం అక్కడ. మీరు ఆయుధాలు ఇవ్వచ్చు, ఎన్ని రోజులు ఇస్తారు? డబ్బులు ఎవడు కడతాడు దానికి? మీరు 300 మిలియన్ అక్కడి నుంచి గుంజుకున్నారు, 300 బిలియన్ ఫ్రమ్ రష్యా దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లో వేసుకుని, యూరోప్లో ఉన్న బ్యాంక్ అకౌంట్. అది చాలా రోజులు నడవదు, కొన్ని రోజుల తర్వాత అది కూడా ఖర్చు అయిపోతుంది. దాని తర్వాత ఎవడు పెడతాడు డబ్బులు? దానికోసం ఈ వార్ ఒక ఎండింగ్కి వస్తుంది అక్కడ యుక్రెయిన్లో. కానీ యెమెన్లో జరిగేది ఒక క్లాసిక్ సిచ్యువేషన్. మనం నిన్న దాకా కూడా గెస్ట్ చేయలేదు, మొన్న దాకా కూడా. నేను ఒక ఫారిన్ ఐ థింక్ ఫ్రాన్స్ నుంచి ఒక టెలివిజన్ ఛానల్ రిపోర్ట్ చూశాను వారం ముందు. దే ప్రెడిక్టెడ్ దిస్. దే సెడ్ వారం లోపల యెమెన్లో ఒక బాంబింగ్ క్యాంపెయిన్ జరగబోతుంది సౌదీ అరేబియాతోని. దాంతో యూఏఈ అండ్ సౌదీ అరేబియా రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవుతుందని చెప్పి, దట్ ఐ థింక్ దిస్ 24 hours ఫ్రాన్స్ ఛానల్ ఒకటి వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది కరెక్ట్ వచ్చింది. సో సిచ్యువేషన్ ఈజ్ నాట్ దట్ ఎవరు తెలియలేదని కాదు, చాలామంది తెలుసు ఏం జరుగుతుంది అక్కడ. కానీ ఈ పరిస్థితికి వస్తుంది, 2 గల్ఫ్ కంట్రీసే కొట్టుకుంటున్నారని. కానీ ద సేమ్ టైం యూఏఈని మెచ్చుకోవాలి, వాళ్ళు దే హ్యావ్ విత్డ్రా చేయమన్నారు, విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. కానీ రేపు ఏం చేస్తారు అనేది దట్ విల్ బి అ బిగ్ క్వశ్చన్. సౌదీ అరేబియా వాళ్ళకి ఏమైనా రీఅష్యూరెన్స్ ఇస్తారా? సరే మేము ఎస్టీసీతో ఏం సంబంధం ఉండదు మాకు, మేము ఎస్టీసీని అట్లనే ఉండనిస్తామంటే